హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ కలెక్షన్. ఈ బ్యూటిఫుల్ సీజెడ్ పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చిన నెక్లెస్ అయితే మనకు ఆర్డర్ వచ్చిందండి. దీనికి మనం బీడ్స్ అయితే చుట్టాలి ఈరోజు. సో నేను ఏం చేశానంటే పిస్తా గ్రీన్ నెక్లెస్ కాబట్టి స్టోన్ అదే హైలైట్ అవుతుంది కాబట్టి నేను ఈ మొనాలిసా బీడ్స్ ఈ కలర్ తీసుకొని ఇలా చుట్టేస్తే పెట్టేసుకున్నాను. అలాగే చూడండి, దీన్ని కొత్తిమీర అంటారు, కట్టుతీగ అంటారు. సో దీన్ని యూజ్ చేసి నేను ఈ బీడ్స్ని అయితే ఇలా చుట్టేసుకున్నాను అనమాట. దీంతో పాటు ఈ జంప్ రింగ్స్ అయితే మనం తీసుకుందాము. నెక్లెస్కి కనిపించకుండా కొంచెం నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఈ సైజు జంప్ రింగ్స్ సరిపోతాయండి. లేదంటే ఈ పెద్ద జంప్ రింగ్స్ కావాలంటే మీరు ఇది కూడా తీసుకోవచ్చు. సో ఈ టూల్స్ అయితే మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇవి యూజ్ చేసి మనం పూసలు అయితే చూడదాము. దానికి నేను గుట్ట పూసలు అయితే యూజ్ చేస్తున్నానండి. వైట్ గుట్ట పూసలు అయితే యూజ్ చేస్తున్నాను. గ్రీన్కి కాంబినేషన్ చాలా బాగుంటుంది కాబట్టి. సో స్టార్ట్ చేద్దాం ఇంకా మనం. ఈ నెక్లెస్ చాలా రేర్ కలర్ అండి. స్టోన్ చూసారు కదా, మనకి పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది చూసారు, చాలా రేర్ కలర్ అనమాట. మనకి ఆర్డర్ అయితే వచ్చింది. సో ఇయర్ రింగ్స్ చూడండి, ఇయర్ రింగ్స్ కూడా ఈక్వల్గా మనకి హెవీగా వచ్చాయి నెక్లెస్ లాగానే. వీటికి కూడా మనం పూసలు చుట్టాలన్నమాట. ఇంత రేర్ కలర్ అయితే మనకి చాలా అరుదుగా దొరుకుతుంది ఈ కలర్. సో నేను ఇప్పుడు ఇది చూసారు కదా, దీన్ని కొత్తిమీర అంటారు, సురస అంటారు, కట్టుతీగ అంటారు. దీన్ని యూజ్ చేసి నేను ఆల్రెడీ ఇది పిస్తా గ్రీన్ కలర్ స్టోన్ వచ్చింది కదా నెక్లెస్కి. సో అందుకని నేను ఈ పిస్తా గ్రీన్ కలర్ చూసారా, ఈ పిస్తా గ్రీన్ కలర్ని నేను ఆల్రెడీ చుట్టేసి పెట్టుకున్నాను అనమాట కట్టుతీగతో. ఈరోజు ఈ నెక్లెస్కి మంచి ఫినిషింగ్ ఇద్దాం. ముందు ఇయర్ రింగ్స్కి అయితే చేసుకుందామండి. ఇయర్ రింగ్స్ చూసారు కదా, కింద మనకి ఇక్కడ చూడండి చుట్టుకోవడానికి మనకి 3 హోల్స్ అయితే ఉన్నాయి. వీటికి మనం జంప్ రింగ్ ఇందాక చూపించాను కదండి. యాక్చువల్గా జంప్ రింగ్ మీకు ఈ సైజులో ఉంటుంది అనమాట. దీనికంటే చిన్న సైజులు కూడా దొరుకుతాయి. మీరు అది కావాలంటే అది యూజ్ చేయొచ్చు, లేదు పెద్ద సైజ్ కావాలనుకుంటే మీరు పెద్ద సైజుని యూజ్ చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఆప్షన్ లేదు, పెద్దగానే ఉన్నాయి జంప్ రింగ్స్, కానీ చిన్నవి మీరు యూజ్ చేయాలనుకుంటే మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. నేను చైన్కి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి మీకు కొన్నే కనబడుతున్నాయి. మీరు మామూలుగా ఎక్కువ కావాలంటే వాటితో మీరు ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. నీట్ ఫినిషింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఎందుకంటే ఈ జంప్ రింగ్స్ ఏంటంటే మరీ ఎక్కువగా ఒత్తిడి పెట్టి మీరు ప్రెస్ చేశారనుకోండి, అవి ఏమవుతాయి అంటే కలర్ పోతాయి అన్నమాట. కాబట్టి మరీ ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టకండి. జస్ట్ స్మూత్గా చూసారా, స్మూత్గా అలా అంటే వచ్చేస్తాయి. నెక్లెస్ ఆల్రెడీ చాలా హెవీగా ఉంది కాబట్టి నేను గుట్ట పూసలు కొంచెం అటు ఇటు ఒకటే యూజ్ చేస్తున్నాను. తర్వాత ఇదిగోండి, ఈ మొనాలిసా బీడ్ నేను రెడీ చేసుకున్నాను కదా. సో ఈ మొనాలిసా బీడ్ అయితే వేసేస్తున్నాను. తర్వాత ఇంకొక చిన్న గుట్ట పూస అయితే వేస్తాను. ఒకటే వేస్తున్నాను ఎందుకంటే చైన్ అప్పటికి చాలా హెవీగా ఉంది. సో ఇయర్ రింగ్స్ కూడా మనకి హెవీగానే వచ్చాయి కాబట్టి ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా చూడండి, ఇది ఉంది కదా, మనం ఈ హోల్లోంచి అయితే దీన్ని తీసుకోవాలన్నమాట. కొంచెం పెద్దగా చేసుకుందాం దీన్ని. ఇదిగోండి, చాలా స్మూత్గా. తర్వాత ఈ బీడ్స్ అన్నిటినీ పట్టుకొని మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, లేదంటే మీ జంప్ రింగ్ ఏదైతే ఉంటుందో దాని కలర్ పోతుంది మరీ ఎక్కువగా ప్రెస్ చేశారంటే. సో పూసలను అలా పట్టుకొని దీన్ని లైట్గా అలా ప్రెస్ చేసుకోండి. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. నీట్గా మొత్తం నెక్లెస్ అంతా మనం వీడియోలో రెడీ చేద్దాము. చూసారు కదా, ఇలా మనం నీట్గా ప్రెస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, జంప్ రింగ్ కలర్ పోకుండా చాలా స్మూత్గా మనం ప్రెస్ చేసుకోవాలి. సో ఇంకోటి అయితే ఫిక్స్ చేద్దాము. సో ఈ జంప్ రింగ్ కూడా చూసారు కదా, నేను పెద్ద రింగ్ జంప్ రింగ్ని కట్ చేసుకొని ఇలా రౌండ్గా నేనైతే నా ఓన్ జంప్ రింగ్ని ప్రిపేర్ చేసుకున్నాను ఈ నెక్లెస్ కోసం అనేసి. చాలా స్మూత్గా చూసారు కదా, చాలా కేర్ఫుల్గా ఉండాలి ఈ జంప్ రింగ్స్తో. ఎందుకంటే ఇవి కలర్ పోతాయండి. మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి దీని కలర్ అనేది పోతుందన్నమాట. అలా కలర్ పోకూడదు కాబట్టి ఇదిగోండి నేను ఇలా రెడీ చేస్తున్నాను. చూసారు కదా, ఒక గుట్టపూస అటు ఇటు మధ్యలో మొనాలిసా బీడ్స్, నేను రెడీ చేసుకున్న మొనాలిసా బీడ్ అయితే వేసేసాను. సో ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని స్మూత్గా, చాలా స్మూత్గా అండి చూడండి. ఓకేనా, మీకు కనిపిస్తుందా? ఇదిగోండి, జస్ట్ చాలా స్మూత్గా అలా ప్రెస్ చేసుకోవాలి. అది కూడా ఎందుకంటే మనకి పూసలు బయటకు వచ్చేయకుండా ఉండడం కోసం దగ్గరికి ప్రెస్ చేసామన్నమాట. అలా ప్రెస్ చేస్తే ఏంటంటే ఈ పూసలు అనేవి బయటకు వచ్చేవి, గ్యాప్ ఇవ్వకూడదు. జంప్ రింగ్ 2 ఎడ్జెస్ని మనం ప్రెస్ చేసామనుకోండి, ఇలాగా కనిపిస్తుందా, ప్రెస్ చేసేస్తే ఏమవుతుందంటే బీడ్స్ అనేవి బయటికి రావు. ఇంత కష్టపడి చేసిన బీడ్ బయటకు వచ్చేయకూడదు కదండి. సో అందుకని అలా ప్రెస్ చేసుకున్నాను అనమాట. ఇదిగోండి, ఒక రింగ్ మనం రెడీ చేసేసాం. ఇయర్ రింగ్కి చక్కగా గుట్ట పూసలు వేసాను. చూసారా ఎంత మంచి లుక్ వచ్చిందో చూడండి దీనికి.
చూడండి నేను సింపుల్గా వేసాను అనమాట. ఒక గుట్టపూస అటు ఇటు మధ్యలో మొనాలిసా బీడ్ వేసాను. ఎందుకంటే ఆల్రెడీ ఇయర్ రింగ్ చూసారు కదా ఎంత హెవీగా ఉందో చూడండి. ఇయర్ రింగ్ మొత్తం దానికి మరీ హెవీగా వేసామనుకోండి మరీ ఓవర్ హెవీ అయిపోతుంది. మనకి ఇలా చూడండి ఎంత లుక్, ఒకేషనల్ లుక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. సో ఇంకో ఇయర్ రింగ్ కూడా మనం రెడీ చేసుకుందాము. సో ఇంకో ఇయర్ రింగ్కి మనం జంప్ రింగ్ ఒకటి, ఇదిగోండి జంప్ రింగ్ స్మూత్గా నేను ఇలా గ్యాప్ ఇస్తున్నాను అనమాట బీడ్స్ వేయడానికి. ఒక గుట్టపూస వేసాను, అలాగే ఒక మొనాలిసా బీడ్, మళ్ళీ ఒక గుట్టపూస. మీకు ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ గుట్టపూసలు వేసుకోవచ్చు. మీకు మరీ హెవీగా కావాలనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే నేనేంటంటే కొంచెం లుక్ వైజ్గా మనకి మరీ హెవీగా ఉంటే అంత లుక్ బాగోదు, దాని లుక్ పోతుంది అనమాట. అందుకనేసి నేను కొంచెం తక్కువ గుట్టపూసలు వేస్తున్నాను. అలాగే అలా అని మరీ అలా వదిలేయకుండా నీట్గా ఉండేలాగా చూసారా. చూడండి ఇలాగే మొత్తం ఇయర్ రింగ్ రెడీ చేసేసుకుందాము. ఇదిగోండి ఇంకో ఇయర్ రింగ్ కూడా రెడీ అయిపోయింది మనది. సో 2 ఇయర్ రింగ్స్కి మనం కింద చక్కగా మొనాలిసా బీడ్స్ గుట్టపూసలు వేసేసాం. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ వచ్చిందో చూడండి. ఇంకా మంచి గ్రాండ్ లుక్ అయితే వచ్చింది. ఎలాంటి ఒకేషన్కైనా, మళ్ళీ ఎలాంటి టైప్ ఆఫ్ శారీకైనా, ఆర్గాన్జో కానివ్వండి, టిష్యూ పేపర్ శారీ కానివ్వండి, పట్టు శారీస్కి కానివ్వండి, ఎలాంటి ఫ్యాన్సీ వెస్ట్రన్ వేర్ ఎలాంటి వాటిపైన మీరు వేసుకున్నా కూడా మంచి లుక్ వచ్చేస్తుంది. గోల్డ్ రెప్లికా డిజైన్ అండి, అసలు వేసుకుంటే గోల్డ్ లాగానే ఉంటుంది, అంత బ్యూటిఫుల్ డిజైన్. అందులోనూ చాలా రేర్ కలర్ ఇది. పిస్తా గ్రీన్ అనేది చాలా చాలా రేర్ కలర్ అండి. చూసారు కదా. ఇప్పుడు ఇలాగే నెక్లెస్ కూడా రెడీ చేసేసుకుందాం. మనం ఇయర్ రింగ్స్ ఎలా చేసుకున్నామో సేమ్ అలాగే మనం జంప్ రింగ్, అలాగే మొనాలిసా బీడ్స్ గుట్టపూసలు వేసి మన నెక్లెస్కి కూడా ఈ హ్యాంగింగ్స్ అనేవి ఇచ్చేద్దాము. సో ఒక గుట్టపూస అయితే వేసాను, దానికి ఒక మొనాలిసా బీడ్, అలాగే మళ్ళీ ఒక గుట్టపూస. మీరు ఎక్కువ కావాలనుకుంటే గుట్టపూసలు ఎక్కువ అటాచ్ చేసుకోవచ్చు అండి, మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. చూసారు కదా. నెక్లెస్ ఆల్రెడీ చాలా హెవీగా ఉంది కాబట్టి నేను కొంచెం తక్కువ బీడ్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో పెట్టేశాను, స్మూత్గా అలా ప్రెస్ చేసేసానండి. ఇదిగోండి మీకు టిప్ చెప్తాను చూడండి. ఈ జంప్ రింగ్ని బాగా క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చాను కదా దీన్ని దగ్గర 2 ఎండ్స్ని దగ్గరికి నేను ప్రెస్ చేయలేదు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. నేను గుట్టపూస వేసాను, మొనాలిసా బీడ్ వేసాను, మళ్ళీ ఇంకో గుట్టపూస వేస్తాను. కొంచెం గ్యాపే కదా అనేసి మనం వదిలేస్తామండి. అలా వదలడం వల్ల ఏమవుతుందంటే ఈ బీడ్స్ ఏవైతే ఉంటాయో కొంచెం అటు ఇటు అయిందనుకోండి, ఇదిగోండి చూసారా, మనం 2 ఎండ్స్ సరిగ్గా ప్రెస్ చేయకపోతే మనకి ఇలా బీడ్స్ అనేవి ఊడిపోతాయండి. కాబట్టి 2 ఎండ్స్ని జాగ్రత్తగా స్మూత్గా దగ్గరికి అందుకే ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా, అలా అని అస్సలు ప్రెస్ చేయకుండా కాకుండా మీకు కావాలంటే 2 టూల్స్ యూస్ చేయండి, ఏం పర్వాలేదు. ఇవ్వండి మన నెక్లెస్ కంప్లీట్గా రెడీ అయిపోయింది. సో ఈ పూసల్ని నేను మొనాలిసా బీడ్స్ని ఎలా చుట్టుకున్నాను, లేదా ఈ గుట్ట పూసలు ఎలా రెడీ చేసుకున్నాను, అలాగే జంప్ రింగ్స్ని ఇంత చిన్నగా ఎలా రెడీ చేసుకున్నాను కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం ఇలా జంప్ రింగ్స్ ఎలా రెడీ చేసుకోవాలి, అలాగే ఈ మొనాలిసా బీడ్స్కి నేను ఎలా అయితే చుట్టుకున్నాను కదా, సో సురస అది యూజ్ చేసి ఎలా మనం ఇలా బీడ్స్ని చుట్టుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తాను. సో మన బ్యూటిఫుల్ నెక్లెస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇయర్ రింగ్స్ కూడా కంప్లీట్గా రెడీ అయిపోయినాయి. చూసారు కదా. సో ఇలా మీరు నీట్గా ఒక నెక్లెస్ కింద మనం బీడ్స్ అనేవి చుట్టుకోవచ్చు అనమాట. మంచి క్లారిటీగా ఉంది కదండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.